హలో, నేను మిస్ రావు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 20వ తారీఖున జనవరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫస్ట్ సంతకమే మొత్తం ఇండియన్స్ని అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తరివేస్తారు అనేది ఇప్పటి వరకు వినిపిస్తుంది. అసలు వాస్తవంగా ఏం జరగబోతుంది ఆ దేశంలో, అలాగే ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల్లో ఉండేటువంటి సిట్యుయేషన్ ఏంటి అనే దాని మీద మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర గ్లోబల్ ట్రీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చైర్మన్ సుభకర్ గారు ఆల్పాటి ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. సో గ్లోబల్గా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సుభకర్ గారు, మొత్తం వింటుంటే కనుక ఈ మధ్యకాలంలో ట్రంప్ ఎన్నికైన తర్వాత అసలు ఇంకెవరిని ఉండేవారు ఆ దేశంలో, స్టూడెంట్స్ అంతా పొలోమని వచ్చేసేయాలి ఎవరి దేశాలకు వాళ్ళు అనేది వినిపిస్తుంది. ఏంటి యాక్చువల్గా ఏం జరగబోతుందా అమెరికాలో? ఇది కనుక మీరు చూస్తే ట్రంప్ 2.0 అండి. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం ట్రంప్ ఎలక్ట్ అవుతాము. మనకి 2015 నుంచి 19 వరకు ఆయనే పవర్లో ఉన్నారు. అండ్ అప్పుడు కూడా కనుక మీరు చూస్తే కనుక ఎవరిని బ్యాక్ పంపించలేదు. ట్రంప్ ఈజ్ యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. లీగల్ మైగ్రెంట్స్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్. ఇవాళ రోజున వరల్డ్ ఈజ్ వన్ ఎకానమీ అండి. మీకు మైగ్రెంట్స్ ఉండకపోవటం అనేది యుఎస్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, యూకేలో కానివ్వండి అవ్వగలిగే పరిస్థితే లేదు. అంతవరకు ఎందుకండి? ఇండియన్స్ గురించి మనం మాట్లాడినా మనది కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మైగ్రెంట్ పీపుల్ హియర్. మనం ఇప్పుడు టాటాస్ గురించి మాట్లాడామనుకోండి, వాళ్ళు పార్సీస్. అక్కడి నుంచి ఎప్పుడో 900 సంవత్సరాల క్రితం వచ్చారు. అంతవరకు మీరు ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ గారి తాతగారు స్కాట్లాండ్ నుంచి యుఎస్కి వచ్చారు. సో మైగ్రెంట్స్ అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇవాళ రోజున వరల్డ్లో అన్ని చోట్ల అందరూ రావాల్సిందే. కానీ ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అందరూ కూడా భయపడుతున్నారు దట్ ట్రంప్ అందరినీ పంపించేస్తారు అని చెప్పి. కానీ అది నిజం కాదు. ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా ఆయన క్యాంపెయిన్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అని అంటే, హీ ఈజ్ అగెయిన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎవరి దగ్గర అయితే పేపర్స్ లేవో, ఎవరైతే ప్రూఫ్ లేకుండా ఎంటర్ అవుతున్నారో, ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆయన కంపల్సరీ చర్య తీసుకుంటాను, బయట పంపిస్తాను అంటున్నారు. దానిలో కూడా స్పెసిఫికలీ ఆయన కంప్లీట్ సౌత్ అమెరికన్స్ అగెయిన్స్ట్. సౌత్ అమెరికన్స్ అంటే మెక్సికో, పోర్టోరికో, కొలంబియా ఇలాంటి కంట్రీస్ మేజర్లీ. ఇవన్నీ యుఎస్తో దే షేర్ అ బార్డర్. చాలా ఏళ్ళగా అంటే ఒక 2-3 డికేడ్స్గా చాలామంది సౌత్ అమెరికన్స్ డైరెక్ట్గా యుఎస్లోకి ఎంటర్ అయిపోవటము, వాళ్ళ దగ్గర వీసా గట్రా ఏమీ ఉండకపోవటము, వాళ్ళు అక్కడ ఏదైతే లోవర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో, బ్లూ కాలర్ జాబ్స్ అంటామండి. ఓకే, మెక్డొనాల్డ్స్ తీసుకోండి, పిజ్జా హట్స్ తీసుకోండి, లేదంటే ఏదన్నా వర్కింగ్ క్లాస్ జాబ్స్ తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే చాలామంది అమెరికన్స్ దే డూ దిస్ బ్రేక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ. సో ఆ బ్లూ కాలర్ జాబ్స్ హూ ఆర్ నాన్ క్వాలిఫైడ్ పీపుల్కి అవసరం. సో మన ఇండియన్స్ ఎవరైతే వెళ్తారో దే ఆర్ మోస్ట్లీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్. ఇఫ్ నాట్ హైలీ క్వాలిఫైడ్, అట్లీస్ట్ స్కిల్డ్ పొజిషన్స్ మీద గ్రాడ్యుయేషన్ చేసి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పీజీ కోసం వెళ్ళిన వాళ్ళు, లేదంటే వర్కింగ్ ఇంజనీర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, వీళ్ళు వెళ్ళేది అక్కడ. ఇక్కడ మన వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు లో లెవెల్ జాబ్స్కి మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను అసలు లేరనే అనుకుంటా. కానీ ఇక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అన్నారు కదా, దానికి ఈ బెంచ్ మార్క్ ఏంటి? ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అండి. ఇప్పుడు ఏంటి, H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసేవాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా కంపెనీతో చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ దృష్టిలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరు వెళ్ళాలో మీకు చెప్తాను. ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు 3 మేజర్ కేటగిరీస్ అండి. ఒకటి F1 వీసా. F1 అంటే స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి 2 years కోర్స్ చేసిన తర్వాత పర్టికులర్గా స్టెమ్ బేస్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 3 years వర్క్ పర్మిట్ వస్తుంది. అక్కడ ఉండి వాళ్ళు చూసుకొని జాబ్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అలానే L1 వీసాస్. L1 వీసా ఏంటంటే కంపెనీ టు కంపెనీ, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటారు. సో యుఎస్లో ఒక కంపెనీ ఉండి, ఇండియాలో కూడా ఒక కంపెనీ ఉండి,
అక్కడ రిక్వైర్మెంట్ ఉన్న దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీసీఎస్ ఇక్కడ ఆపరేషన్స్ ఉన్నాయి, యూఎస్లో కూడా ఉన్నాయి, క్లయింట్ బేస్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని L1 కింద ట్రాన్స్ఫర్ చేస్తారు. H1 ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న ఒక ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ అనివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, హెల్త్ ప్రొఫెషనల్ అవ్వండి, వాళ్ళకి యుఎస్లో ఉన్న ఒక కంపెనీ కనుక వాళ్ళకి జాబ్ స్పాన్సర్షిప్ ఇస్తే ఆ H1 కోటాలో డ్రాలో వాళ్ళు పికప్ అయితే వాళ్ళు దానికి వెళ్తారు. ఈ 3 కేటగిరీస్ కూడా దే ఆర్ ఆల్ లీగల్ కేటగిరీస్. వీళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి 2 years వీసానా, 3 years వీసానా, 5 year వీసానా, వాళ్ళ పాస్పోర్ట్లో యుఎస్ వీసా క్లియర్గా స్టాంప్ అయి ఉంటుంది. ఆ కేటగిరీ మీద వెళ్తున్నారు. ఇప్పుడు ఏది ఇల్లీగల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో B1 వీసా తీసుకున్నారు, అంటే బిజినెస్ వీసా ఆర్ టూరిస్ట్ వీసా. ఆ B1 వీసా ఏంటంటే యుఎస్ 10 yearsకి ఇచ్చేస్తుంది. ఈ 10 years వీసాలో రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళు అక్కడ ఎంటర్ అయిన వాళ్ళు 6 months కన్నా ఎక్కువ అక్కడ ఉండకూడదు. సో ఈ ప్రాసెస్లో కనుక మీరు చూస్తే B1కి వెళ్ళి దాని ద్వారా వర్క్ చేసినా, లేదా అసలు వీసానే లేకుండా ఈ డాంకీ వే అన్నట్టు దానిలో నుంచి ఏది లేకుండా అక్కడికి వెళ్తే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు నేను ఏదైతే సౌత్ అమెరికన్స్ చెప్పానో, మెక్సికన్స్ చెప్పానో, వాళ్ళ దగ్గర అసలు ఏ వీసా కేటగిరీ ఉండదు. వాళ్ళు ఎట్లా కొట్టా లోపలికి వచ్చేసి అసైలం అని సబ్మిట్ చేస్తాము, లేదా ఈ నిఘా వర్గాలకి తెలియకుండా ఈ జాబులు క్యాష్ ఇన్ హ్యాండ్ చేసుకుంటా అట్లా బతికేస్తాం అనేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అది ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో B1 H1 అది, ఈ H1కి సంబంధించి డైరెక్ట్ అక్కడ కంపెనీతో టైఅప్ అయితే ఓకే. అలా కాకుండా మధ్యలో ఉండేటువంటి కొంతమంది కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది అని అంటారు. అవునండి, అంటే ఇక్కడ ఒకటండి, ఓ రకంగా నేను చెప్పేది ఏంటి, ట్రంప్ వస్తాం వలన సిస్టమ్ క్లీనప్ అవుతుందండి. ఇప్పుడు మనం చాలాసార్లు ముందు కూడా వినున్నాము దట్ ఈ కన్సల్టెంట్ ఎవరైతే అక్కడ లోకల్ స్టాఫింగ్ కన్సల్టెంట్ ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఒకటేనండి, మన ఇండియన్ యూత్ ఆర్ రిక్వైర్డ్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ యుఎస్. Don't go for shortcuts. Okay. Don't go for shortcuts. Yes, it might take 1 attempt, 2 attempts or 3 attempts for you to get your destination. But ఏదో ఒక షార్ట్ కట్ తీసుకొని రాంగ్ ఎక్స్పీరియన్స్, ఫార్జ్డ్ కంపెనీలోకి వెళ్ళొద్దు. ఆపర్చునిటీ వస్తుంది అండ్ ఇంకా పోను ఆపర్చునిటీ ఇంకా పెరగబోతుంది. పర్టికులర్లీ యుఎస్లో కనుక మీరు చూస్తే ఇవాళ రోజున ట్రంప్ తర్వాత అందరికైనా ముఖ్యమైన మనిషి ఎవరండి ట్రంప్ గవర్నమెంట్లో ఇవాళ రోజున? ఇలాన్ మస్క్ ఈజ్ అ వెరీ వెరీ క్లియర్ బిజినెస్ మ్యాన్. ఆయన యుఎస్ ఎకానమీ ట్రంప్తో పాటు కలిసి గ్రో చేయబోతున్నాడు. ఇవాళ రోజున యుఎస్ ఎకానమీలో మేజర్ జాబ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సాఫ్ట్వేర్, AI, ML, డేటా అనలిటిక్స్ అన్నీ వీటి కూడిన విషయాలు. సో నెక్స్ట్ రాబోయే ఏళ్లలో జాబ్స్ ఇంకా పెరగబోతున్నాయి. అక్కడ లోకల్ అమెరికన్స్ ఇలాంటి స్కిల్స్లో చాలా లో ఉన్నారు. సో దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ పీపుల్ అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా. అండ్ ఆ కంట్రీ కనుక ఏ కంట్రీలో ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కువ ఉంది అని కనుక చూస్తే ఇండియన్సే నెంబర్ 1 ఉంటారు. వీటిలో కూడా మీరు చెప్పినట్టే ఏదో ఒక దారిగా అక్కడికి వెళ్దాము, ఫస్ట్ ఏదో ఒకటి B1 తీసుకొని మళ్ళీ H1 మార్చుకుందామా, ఏదో కంపెనీ మీద ప్రస్తుతానికి H1 అని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్దాము, వాళ్ళు కొంచెం కష్టపడతారు, గ్యారంటీగా కష్టపడతారు. దాని బదులు 1 సంవత్సరం ఎక్కువైనా సరే కరెక్ట్ వేలో వెళ్తే ప్రాబ్లం ఉండదు. మీరు చెప్పినటువంటి ఎలన్ మాస్క్ కానీ లేదంటే రామస్వామి, వీళ్ళిద్దరు ఒకళ్ళేమో రైట్, ఒకళ్ళేమో లెఫ్ట్. వీళ్ళ పాలసీని కనుక చూస్తే టోటల్గా ఆల్రెడీ వాళ్ళు ఏదో కొన్ని ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు అన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే మినిమైజ్ చేయాలి ఎంప్లాయ్మెంట్ని, తర్వాత ఎఫిషియన్సీని పెంచాలి అనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ వర్తించదా ఐటీ రంగంలో? ఒకటేనండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ బెటర్ అవ్వాలని చెప్పి. ఇక్కడ మీరు గనక చూస్తే మనం ఏదైతే ఉన్నాయో జాబ్స్, ఈ AI, ML ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జాబ్స్లో సపోర్ట్ సిస్టమ్ కోసం మీకు జనాలు కావాలి, రైట్? మీరు ఈ మధ్య జరుగుతున్న పెద్ద డిబేట్ కనుక మీరు గమనిస్తే కనుక AI వలన జాబ్స్ పోతాయా, ఇది ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. AI వలన తాత్కాలికంగా కొన్ని జాబ్స్ తగ్గచ్చేమో కానీ ఆన్ అ లాంగ్ రన్ దానివల్ల జాబ్స్ పెరుగుతాయి. సో మనం ఏంటంటే ఆ టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీని అప్డేట్ చేసుకొని మనం ఆన్ ద ఫోర్ ఉండాలండి. ఒకటేనండి నేను యూత్కి చెప్పేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది యుఎస్కి వెళ్తారా, మీరు ఆస్ట్రేలియాకి వెళ్తారా, యూకేకి వెళ్తారా, ఇండియాలో ఉంటారా, వేరు కానీ మనల్ని అప్స్కిల్ చేసుకోవటము, మనం హార్డ్ వర్కింగ్ చేసుకుంటే మాత్రము దెర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ ఎండ్ టు ఇట్.
మీరు ఏదైతే చెప్తున్నారో ఎఫిషియన్సీ పెంచుతామన్నా సరే ఈ జాబ్స్ రిక్వైర్మెంట్ సపోర్ట్ సిస్టమ్ అయితే మీకు కంపల్సరీ అవసరం పడతానే ఉంటుంది. సో మనకి అందరము అది గొర్రెల మందులాగా ఎవడో ఒక కోర్స్ చేశారంటే కంప్యూటర్ సైన్స్ చేశారంటే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయామని కాకుండా అసలు ఏఐ అనే కోర్స్ ఏంటి, ఎంఎల్ అనే కోర్స్ ఏంటి, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో ఎవరికైతే ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేదో వాడు కూడా వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు జాబ్ వస్తుందని చెప్పి వాడు అక్కడ ఈజ్ నాట్ గుడ్ అట్ ఇట్. సో వాడు ఏం చేస్తాడు, వాడు ఈజ్ నాట్ గుడ్ అట్ ఇట్ కాబట్టి ఎవడో కన్సల్టెంట్ని పట్టుకొని జాబ్ కన్సల్టెంట్ని ఎట్లా కొట్ట ఫార్జ్ చేసుకొని డాక్యుమెంట్స్ చేసుకొని ఎట్లా కొట్ట బతకాలని నడిపేస్తుంది. దాని బదులు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉందండి, రైట్? ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ప్రోగ్రామింగ్ హెవీగా ఉండదు. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లాంటి ప్రోగ్రామ్ తీసుకోండి. డేటా అనలిటిక్స్ ఉంది, ఇవాళ రోజున డేటా అనలిటిక్స్ హ్యాస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దానికి వెళ్ళండి. మెషిన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. చాలామందికి ఇవాళ రోజున గేమింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ, యానిమేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. యానిమేషన్ అండ్ గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గో ఆన్ టు దట్ టెక్నాలజీ. అసలు ఇదే కాదండి, ఈ టెక్నాలజీ విషయంగా మనం పక్కకి వెళ్తే నెక్స్ట్ 2-3 ఏళ్లలో కోర్ ఇంజనీరింగ్ జాబ్స్ బాగా పెరగబోతున్నాయి. ఇప్పుడు ట్రంప్ మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బ్యాక్ ఇన్ టు యుఎస్ తీసుకురావాలి అని చెప్పంటున్నాడు. ఏదైతే ఈ మెక్సికో, చైనా ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో, వెదర్ ఇట్ బి కార్ కానీ అదర్ ఇండస్ట్రీ కానీ, వీటన్నిటిని తగ్గించేసి హీ వాంట్స్ ద ఇండస్ట్రీస్ టు కమ్. సో కోర్ ఇంజనీరింగ్, you're talking about mechanical, you're talking about electrical, you're talking about civil, all these core engineerings are also important. ఇవాళ రోజున మన యూత్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ఎవ్రీ అదర్ ప్రోగ్రామ్. ఇదొక్కటే కాదు, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పక్కన పెట్టండి, హెల్త్ కేర్ వర్కర్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. యు ఆర్ వెరీ స్కిల్డ్, యు ఆర్ రెడీ టు బికమ్ అ డాక్టర్. ఇఫ్ నాట్ డాక్టర్, యూ వాంట్ టు బీ ఇన్ అ ఫార్మసీ లైన్, యూ వాంట్ బీ ఇన్ అ ఫిజియోథెరపీ లైన్. ఇది కాదు, హెల్త్ కేర్ వర్కర్స్. యుఎస్ కానివ్వండి, వేరే డెవలప్డ్ కంట్రీస్లో అంతా కూడా ఏజింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏజింగ్ పాపులేషన్కి అక్కడ సపోర్ట్ సర్వీసెస్ చాలా హెవీగా ఉంటాయి. ఈ సపోర్ట్ సర్వీసెస్కి కావాల్సింది ఏంటంటే ఈ హెల్త్ కేర్ వర్కర్స్. సో దానిలో మీరు హైలీ క్వాలిఫైడ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ అది మీకు నచ్చాలి. దట్ యు నో టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ వన్ ఎల్డర్లీ, అది దే ఆర్ వెరీ వెల్ పెయిడ్ జాబ్స్. సో మన యూత్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నాకు కావాల్సిన ఏరియా ఏంటి, నాకున్న ఇంట్రెస్ట్ ఏంటి, నాకున్న ప్యాషన్ ఏంటి. ఇవాళ రోజున సైకాలజీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయండి. ఇవాళ రోజున మెంటల్ హెల్త్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో న్యూట్రిషన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. న్యూట్రిషనిస్ట్ అనేది మనకి అదేదో ఒక పెద్ద కొత్త టాపిక్ అనిపించేది. ఇవాళ రోజున న్యూట్రిషనిస్ట్ హ్యాస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్. సో ఇఫ్ యూ చూజ్ what suits you best and what is your forte, I think it should not be a problem. కానీ ఇక్కడ H4 అనేది ఒకటి ఉంది, రైట్? ఈ H4 వస్తుందని అందరూ వెయిట్ చేయటం, అమెరికాలో ఉండే ఇండియన్స్ ఇద్దరు కపుల్ జాబ్ చేసుకుంటే హ్యాపీగా నడిచిపోద్దని, వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయినట్టు అలా చెప్పలేమండి. ఇప్పుడు H4 అనేది ఈజ్ అ డిపెండెంట్ వీసా ఆఫ్ H1 స్పౌస్, రైట్? ఇప్పుడు మీరు కనుక చూస్తే H4కి వర్క్ రైట్స్ అనేది అప్రూవ్ అయింది ట్రంప్ గవర్నమెంట్ టైంలోనే, రైట్? సో అప్పుడు ముందు లేదు, రైట్? అప్పుడు దాకా వర్క్ రైట్స్ లేవు. వాళ్ళు H4 H1లోకి మారాలనే పాయింట్లో ఉన్నారు. ఇప్పటికి కూడా H4కి అది క్యాన్సిల్ చేయలేదు, రైట్? H4లో ఉన్నోళ్ళు H1కి ఈక్వలెంట్గా దే కెన్ ఫైండ్ జాబ్స్ అండ్ దే కెన్ వర్క్. అది క్లోజ్ అయిందని నేను చెప్పలేనండి. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అ లిటిల్ టూ ఎర్లీ టు సే, బట్ ట్రంప్ ఈజ్ అ గుడ్ బిజినెస్ మ్యాన్, రైట్? సో ఆయనకి గ్యారంటీగా తెలుసు దట్ hurting their economy is not going to help. He is here and మళ్ళీ మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతోనే వచ్చాడు. ఇవాళ రోజున ట్రంప్ ఎందుకు వచ్చాడండి? మీకు ఒక విషయం చెప్తాను. అమెరికన్ పాలిటిక్స్ ఈసారి స్పెసిఫిక్గా, ప్రతిసారి అదేమై ఉండొచ్చేమో కానీ, ట్రంప్ కావాలని వస్తాం ఇంపార్టెంటా, లేకపోతే ఇప్పుడున్న డెమోక్రటిక్ గవర్నమెంట్ వద్దనే వల్ల ఈయన వచ్చాడా అని కనుక మీరు గమనిస్తే, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న డెమోక్రటిక్ గవర్నమెంట్ వద్దు అని చెప్పి రిపబ్లికన్ గవర్నమెంట్కి ఇచ్చారు. సో ఎందుకు? ఎకానమీ బాగా దెబ్బతిన్నది, దాని తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి, జాబ్స్ కాస్త లో అయినాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మైండ్లో పెట్టుకునే జనాలు ఈయనకి ఇచ్చారు. ఈయన ప్రతిసారి ఏమంటున్నాడు, మళ్ళీ మనము జాబ్స్ ఇక్కడ ఎక్కువ తీసుకొస్తాము, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాము అని చెప్పని.
ఆ లెక్క ప్రకారం చూసుకుంటే గ్యారంటీగా ఆయన అదే విధంగా చేస్తుంటే అనిపిస్తుంది ఆల్రెడీ మాట్లాడుతున్న విషయం. సో నెక్స్ట్ ఇయర్ ఇస్ వాట్ వీ విల్ యాక్చువల్లీ నో వాట్ హీఈస్ గోయింగ్ టు డూ. అండ్ ఏ రకంగా చూసుకున్నా మనము ఇప్పుడు ఏదైతే జనాలు అంటున్నారో భయపడాల్సిన అవసరం లేదండి. అక్కడ ఉన్నోళ్ళు కూడా విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఫస్ట్ టర్మ్ అయితే అమ్మో ఏం చేయబోతున్నారో అనుకోవచ్చు. ఆల్రెడీ ఆయన ఒక టర్మ్ వచ్చేళ్ళున్నాడు, అప్పుడు కూడా ఎవరిని బయటికి పంపిలా. అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీగా కనిపిస్తున్నాడు. ఎస్, ఇప్పుడు ఇంకా మెచ్యూర్డ్గా ఉన్నాడు. అండ్ ఇప్పుడు వచ్చే ఆయన టీం మెంబర్స్ కూడా ఇంకాస్త బెటర్గా ఉన్నారు. అండ్ నా పర్సనల్ పర్సెప్షన్ ప్రకారం కనుక చూస్తే ఇప్పుడున్న టీం మెంబర్స్ మ్యాక్సిమం ప్రో ఇండియా ఉన్నారండి. మీరు ఎవరినైనా చూసుకోండి, ఇంక్లూడింగ్ తులసి గబార్డ్ కానీ, ఇప్పుడు ఉన్న వివేక్ రామస్వామి కానీ, ఇలాన్ మస్క్తో సహా. తర్వాత ఈ హెల్త్కి సంబంధించి మినిస్ట్రీ కూడా కొంచెం ఇండియాకి ప్రోగానే ఉంటుంది. ఇండియా ప్రోకి ఇచ్చారు ఆయన, అలెక్స్ ఆయన కూడా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా దేవ్ ఆల్వేస్ బీన్ స్టాంచ్ సపోర్టర్స్ ఆఫ్ ఇండియా అండ్ వెరీ అగెయిన్స్ట్ చైనా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక థర్డ్ పార్టీ మనం ఆలోచించాల్సింది అంటే చైనా. ట్రంప్ గవర్నమెంట్ అండ్ ఆల్ ఈజ్ యాంటీ చైనా. సో ఇప్పుడు ఇవాళ రోజున వరల్డ్ టాప్ 5 ఎకానమీస్ కానీ కంట్రీస్ కానీ మీరు చూసుకుంటే కనుక ఆటోమేటిక్గా నేమ్స్ ఆఫ్ ఇండియా అండ్ చైనా ఆటోమేటిక్గా వస్తాయి మీకు. ఇండియా, చైనా, జపాన్, జర్మనీ అండ్ ది యుఎస్. సో ఈ ఎకానమీస్లో మీరు చైనా లాంటి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ విచ్ ఇస్ $9 trillion ఎకానమీని మీరు పక్కకు చేస్తే సమ్ అదర్ కంట్రీ హ్యాస్ టు టేక్ ద పొజిషన్. ఆ పొజిషన్లో ఇండియా ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి గ్యారంటీగా. అండ్ వీటన్నిటితో పాటు మీరు ఒక్కటి క్లారిటీ పెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ అండ్ మోడీ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఆయన మొన్నటి కూడా ఆయన నా ఫ్రెండ్ అన్నాడు ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఎలక్షన్ అయినది తెలిసి ఆయన గెలిచాడని తెలిసిన తర్వాత ఫస్ట్ 3 వరల్డ్ లీడర్స్లో మోడీ గారు కూడా ఫోన్ చేశారని చెప్పి అన్నారు. సో ఇట్ షుడ్ నాట్ బి బ్యాడ్ అండి. అని రీసెంట్గా రియాక్ట్ కూడా అయినట్టున్నది కదా, హౌడీ మోడీ అనేది కార్యక్రమం పెట్టి ఈజ్ నాట్ ఏ వెరీ టిపికల్ అని చెప్పి ఏదో క్వశ్చన్ ఆయన ఒక మాట చెప్పాడు. ఎలా చెప్పాడంటే మోడీ గారి గురించి మాట్లాడతా, హీఈస్ లుక్స్ లైక్ అ వెరీ సాఫ్ట్ అండ్ నైస్ పర్సన్ బట్ హీఈస్ సమ్వన్ హూ కెన్ కంట్రోల్ అండ్ హీఈస్ వెరీ ఫర్మ్ అని చెప్పని అన్నారు. సో అంటే ఆయనకి మోడీ గురించి మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఆయన చెప్పే ప్రకారం ఇవాళ రోజున ఇండియాని ఒక స్కేల్, ఒక లెవెల్కి తీసుకొచ్చారు మోడీ. అండ్ ఇవాళ రోజున ఇండియా కానీ మోడీ కానీ జనాలను అడిగే పరిస్థితి కాదు, కానీ మనం శాసించగలిగే పరిస్థితిలో ఉన్నామనే పాయింట్ వచ్చింది. అతను అసామాన్యుడు, సామాన్యుడు కాదు అనే యాంగిల్ మాట్లాడినట్టున్నారు కదా. రైట్. ఆయన అసలు నార్మల్ వరల్డ్ లీడర్స్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ లీడర్స్ అని చెప్పన్నారు. సో ఇవాళ రోజున టాప్ 5 ఎకానమీస్లో మనం ఉన్నాం కాబట్టి యుఎస్ తర్వాత వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ మనకు ఉంటుంది కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ 3-4 years ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి. మీరు చెప్పేది స్కిల్డ్ ఎంప్లాయీస్కి, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. రైట్. కాకపోతే ఏంటంటే అక్కడ 1978 విదేశీ శత్రు చట్టం ఏదో ఒకటి ఉందంట, అది తీసుకొస్తారనేది ఒకటి. తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, మన వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి H1B మీరు చెప్పిన ఏ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకి పౌరసత్వం వస్తుంది. అలాంటి వెసులుబాటు ఉండదు ఇక అనేది ఒకటి. అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి ఆ సిస్టమ్ని మన వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారండి. H1B ఉన్నోళ్ళు లేకపోతే గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు పిల్లలు పుడతాం పక్కన పెట్టేస్తే, జస్ట్ మీకు కూడా తెలిసి ఉంటుంది, బేబీ పుడుతున్నారు అనగా 3-4 months ముందు వెళ్ళిపోయి అక్కడ పుట్టించుకొని గ్రీన్ కార్డ్ తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్ సిస్టమ్ కూడా కొన్ని విధాలుగా లొసుగులు ఉన్నాయి. రైట్. ఇప్పుడు వీసా కూడా వాళ్ళు ఇచ్చేది 10 years ఇస్తారు. మీరు ఇప్పుడు మనం UK తీసుకోండి, కెనడా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, ఎనీ పార్ట్ ఆఫ్ యూరప్ తీసుకోండి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ 10 years మాత్రం వీసా ఇస్తాడు. సో US ఈజ్ అ వెరీ బిజినెస్ మైండెడ్ కంట్రీ ఫస్ట్ నుంచి కూడా. ఎప్పటి నుంచో అబ్రహం లింకన్ దగ్గర నుంచి కూడా అందరూ ఎట్లా అక్కడికి జనాలు రప్పించాలని. సో 10 years వీసా ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఆ సిస్టమ్ మెయిన్గా తెస్తుంది ఎందుకు అని అంటే జనాలు వచ్చేసి అక్కడ డెలివరీ అయిపోగానే గ్రీన్ కార్డ్ వచ్చేసింది. అది కరెక్ట్ కాదు. రైట్. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ దేర్, వాళ్ళు అక్కడ ఉండట్లేదు. ఎక్కడో ఉండి అక్కడ కంట్రీ నాకు పౌరసత్వం ఉంది అని చూపించుకోవడానికి. సో ఆ సిస్టమ్ ఫస్ట్ గట్టిగా కట్ చేస్తాడన్నది వినికిడి. ఇంకా ఎవరైతే ఈ పిల్లలు అక్కడే పుట్టిన 21 years తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ కాదనేది ఒకటి నడుస్తుందండి.
బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ టు మూవ్ దట్ బికాస్ దానిలో చాలా వేల మంది ఉన్నారు, నాట్ జస్ట్ ఇండియన్స్, ఆల్ అక్రాస్ ద గ్లోబ్, వెదర్ యూ టాక్ అబౌట్ చైనీస్, వెదర్ యూ టాక్ అబౌట్ సౌత్ కొరియన్స్, వెదర్ యూ టాక్ అబౌట్ ఫిలిపీన్స్, వీళ్ళందరూ వర్ లార్జ్ పాపులేషన్స్ దేర్. సో గ్యారంటీగా ఏదైనా ఆయన చేసే సిస్టంలో కొంచెం ఛాలెంజెస్ ఉండొచ్చు, కానీ ఆ విషయంలో వెసులుబాటు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ సైన్ దాని మీద చేస్తాడని వీళ్ళు అంత కొంచెం ఆందోళనగా అంటే కొంతమంది. యుఎస్లో ఆయన ఒక సైన్ చేసేస్తే అయిపోదండి, అక్కడి నుంచి హౌస్కి రావాలి, హౌస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ హౌస్కి వెళ్ళాలి, ఆ రెండు పూర్తయిన తర్వాతే మీకు అది చట్టం అవుతుంది. అది అవ్వాలంటే ఏళ్ళు పడతాయి. అంటే 2016 నుంచి 19 మధ్యలో ట్రంప్ చేయటం డిఫికల్ట్, కానీ ఇప్పుడు ఈజీ అని కదా, ఎందుకంటే రెండిట్లో మెజారిటీ వచ్చింది రిపబ్లికన్స్కి, సో దట్ ఈజీగా అయిపోతుంది అనేది. అదేనండి ఆయన అంటే నేను అనేది ఏంటంటే లెట్స్ నాట్ గో ఇన్ టు స్పెక్యులేషన్ రైట్ నౌ, ఎందుకంటే ఆయన వస్తానికి ఇంకో 2 నెలలు ఉంది. ఆయన 2 నెలలు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ సైన్ చేసిన తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ అవుతుంది. బట్ అదైతే అక్కడ ఉన్న ఈ యంగ్ పిల్లలు కొంచెం ఛాలెంజ్ కానీ, బట్ ఇట్ మైట్ నాట్ హ్యాపెన్ సో ఈజీలీ. సో ఇప్పుడు మన వాళ్ళు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళారు, మీకు బాగా తెలుసు అసలు ఏ కంట్రీలో ఎలా ఉందనేది మీకు మొత్తం ఎప్పటి నుంచే ఉన్న, మీరు కన్సల్టెన్సీ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ మన వాళ్ళు ఓపీటీ మీద చేస్తుంటారు. రైట్. అలాగే వీళ్ళకి ఇప్పుడు H1 ఉన్న వాళ్ళకి జాబ్ పోయింది అనుకోండి, ఒక 3 months 4 months 5 months ఉంది ఇప్పుడు. రైట్. దాని పీరియడ్ కూడా తగ్గిస్తారు అనేది. ఇప్పుడు 3 to 6 months టైం ఇస్తున్నారండి. ఇప్పుడు మీరు కనుక చూస్తే మొన్న ఈ రెసెషన్ వలన కొన్ని జాబ్స్ పోయిన వాళ్ళకి 3 monthsలో వెళ్ళిపోవాలని చెప్పని భయపడిపోయిన వాళ్ళది మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. రైట్. కొంతమంది ఇండియాలో కూడా జాబ్స్ బాగానే ఉన్నాయని ఇండియా కూడా తిరిగి వచ్చారు. సో గ్యారంటీగా ఇలాంటి ఛాలెంజెస్ ఎప్పుడైనా సరే కొంచెం రెసెషన్ వచ్చినప్పుడు ఏ కంట్రీలోనే ఉంటుందండి, ఈవెన్ ఇండియాలో కూడా రెసెషన్ వచ్చినప్పుడు జాబ్స్ పోయినాయి, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఐ థింక్ దే హవ్ ఆల్రెడీ పాస్ దట్ స్టేజ్, సో ఎకానమీ కొంచెం బెటర్ అవుతుంది. కానీ ఎస్, రూల్స్ అయితే స్ట్రిక్ట్ ఉంటాయండి. ఆయన దగ్గర ఆయన వచ్చిన తర్వాత ఆయన గవర్నమెంట్లో ఈ ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వాలన్నప్పుడు గ్యారంటీగా ఉంటుంది. సో దీనికి మనోళ్ళు చేయాల్సిందల్లా ఒకటే ఒక పాయింట్, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటము, ముందే కరెక్ట్గా కోర్ జాబ్లో ఉండటము, దానికి బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, అప్స్కిల్ చేసుకోవటము, ప్రిపేర్డ్గా ఉండటం ఇస్ ద ఓన్లీ వే ఫర్ ఇట్. అంటే 2 monthsకే రిస్ట్రిక్ట్ చేస్తారు, 2 months తర్వాత జాబ్ లేకపోతే పంపించేస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. అదేనంటే ఇప్పుడు కూడా మొన్న 3 months తర్వాత లేదన్నారు కదా, మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చింది కదా. ఇక్కడ ఒకటి మనకి గమనించాల్సింది రావు గారు ఏంటంటే, కంపల్సరీగా అక్కడ స్కిల్డ్ పీపుల్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. రైట్. ఒక్కోసారి జాబ్స్ రిసెషన్ ఇలాంటి వలన తగ్గినా సరే ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెరుగుతుంది. సో దే విల్ నెవర్ గో సో హార్ష్. ఎందుకు ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ మనం ఏదైతే మాట్లాడుతామో ఇది ఎన్నో ఏళ్ళగా మాట్లాడుతున్నారండి, కానీ ఎప్పుడు కూడా సడన్గా డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే the US government has to support the businesses which are running there. ఇవాళ రోజున how is US such a strong economy అంటే because of the businesses which are running there. సో ఇవాళ రోజున ఈ అన్ని బిజినెసెస్ అన్ని వాళ్ళ ఓనర్స్ని పక్కన పెట్టేసి నేను వీళ్ళందరినీ బయటికి పంపించేస్తాను, లాస్ట్ టైం కూడా ఇమీడియట్గా మేము 3 months టైం ఇస్తామంటే ఈ బిజినెస్ CEOs అందరు కలిసి ఒక లెటర్ సబ్మిట్ చేసి మాకు ఇలా అయితే కనుక మాకు బిజినెస్ దెబ్బతింటాయి, మాకు వీ నీడ్ దిస్ సపోర్ట్ సిస్టమ్ వెరీ స్ట్రాంగ్లీ అని చెప్పిన తర్వాత అది వెసులుబాటు జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే ఈ డెసిషన్స్ అవుతాం అనేది అంత ఈజీ అండ్ అంత సింపుల్ కాదండి. సో ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళేదానికి ఈ సంవత్సరం కొంచెం తగ్గుతున్నారు, ట్రంప్ వచ్చాడని చెప్పేసి అని అంటున్నారు. ఇన్ కేస్ ఈ పీరియడ్లో వెళ్తే స్టూడెంట్స్ ఇప్పటికే ఆల్రెడీ అక్కడ ప్యాక్ అయి ఉన్నారు అని అంటున్నారు. సరే ఓపీటీలో జాబ్స్ కూడా దొరకట్లేదు అంటున్నారు. ఆ పీరియడ్లో మళ్ళీ కొత్తగా అక్కడికి వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళు కొంతమంది సందేహిస్తున్నారు, వాళ్ళకేం చెప్తారు? ఇక్కడ ఒక్క పాయింట్ అండి మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రీ-కోవిడ్ పోస్ట్-కోవిడ్ ఒకటి మనం గమనించాలండి. కోవిడ్ వచ్చినప్పుడు 2020 and 2021 ఇయర్స్లో ఇండియా నుంచి యుఎస్కి కానీ వేరే కంట్రీస్ కానీ ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్డ్. సో ఎన్నో లక్షల్లో వెళ్ళే మంది స్టూడెంట్స్ వేలల్లో వెళ్ళారు, లేదా అసలు వెళ్ళలేదు. 2020లో అయితే చాలా స్మాల్ నెంబర్, 2021లో కొంచెం పెద్ద నెంబర్, 2021లో మహా అయితే నాకు తెలిసి 60-70 వేల మంది వెళ్ళారు. వేరస్ 2020లో 20,000 25,000 మంది స్టూడెంట్స్ వెళ్ళారు. ఆ వీసా అసలు బార్డర్స్ ఓపెన్ లేవు, వెళ్ళాలా వద్దా తెలియదు. ఈ అయోమయంలో ఉండటం వలన ఏమైందంటే ఈ 2020 and 2021 వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ప్లాన్స్ ఆపి పెట్టుకున్నారు. ఓకే.
సో 2022 మనకి కోవిడ్ వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3 ఈ 3 పూర్తయ్యేసరికి 2022 వచ్చింది. సో 2022 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేవ్ 4 వస్తుందా, వేవ్ 5 వస్తుందా అని చాలామంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ భయపడతా ఉన్నారు. సో 2022 కూడా మెల్లగా పెరిగింది. 2022 పూర్తయ్యేసరికి అందరూ కాన్ఫిడెన్స్ వచ్చి ఒకేసారి 2023 వాజ్ ద బిగ్గెస్ట్ గ్రాఫ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ద యుఎస్. ఎవరైతే ఇన్నాళ్ళు ఆగున్నారో ఒకేసారి వెళ్ళారు. ఒక యూనివర్సిటీలో ఇండియా నుంచి 200 వస్తారన్న చోట అక్కడ ఏకంగా 800 మంది వచ్చారు. సో ఒకేసారి ఇంత పెరిగేసరికి అక్కడ ఈ డిఫరెన్స్ చాలా హెవీ అయిపోయింది. ఈ డిఫరెన్స్ ఒకేసారి అయిపోయేసరికి అక్కడ ఉన్న హౌసింగ్ కానివ్వండి, అక్కడ ఉన్న జాబ్స్ కానీ ఏదైనా కొంచెం ఛాలెంజ్ అవుతుంది కదా. 180,000 మంది వెళ్ళారనేది 2023 USCIS రిపోర్ట్ ఇండియా నుంచి హైయెస్ట్ ఇప్పుడు దాకా యూఎస్కి వెళ్ళింది. సో అక్కడ సిస్టంలో అక్కడ జనాలు వెళ్తానికి కొంచెం ఛాలెంజ్ అయిపోయింది. ఆ రకంగా చూసుకుంటే ఆల్రెడీ 2024కి 2023తో పోల్చుకుంటే సగానికి తగ్గిపోయారు నెంబర్స్, బాగా తగ్గిపోయారు. సో ఈ సిస్టమ్ సపోర్ట్ చేయలేక జనాలకి ఇది అయింది. అండ్ అది కాక చాలామంది ఇక్కడ రావద్దు ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల కూడా స్టూడెంట్స్ భయపడతాం, లేకపోతే యూఎస్లో జాబ్స్ లేవు, రెసెషన్ ఇలాంటివన్నీ మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, ఈ ఇయర్ ఆల్రెడీ బాగా తగ్గారు. 2025 ఏదైతే ఓపెన్ అవ్వబోతుందో గ్యారంటీగా 2023 లెవెల్ నెంబర్స్ అయితే ఉండవు. కానీ వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళండి, కానీ ప్లాన్డ్గా వెళ్ళండి. అందరూ టెక్సస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ ఇదే సిటీస్లోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఏదర్ క్లైమాటిక్ కండిషన్స్ కానీ, జాబ్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని కానీ ఇదే ప్లాన్ చేసుకుంటున్నారు. యూఎస్లో ఉంది 50 స్టేట్స్, ఇదే 3 స్టేట్స్, ఇదే 5 స్టేట్స్, మహా అయితే ఒక 10 స్టేట్స్, మహా అయితే మిచిగన్, అట్లాంటా ఇలాంటివే వెళ్తున్నారు. జనాలు హ్యావ్ టు లుక్ బియాండ్ దట్. దీనికి కరెక్ట్ అసెస్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఒక కాలేజ్లో మా ఫ్రెండ్ వెళ్ళాడు, నేను అక్కడికి వెళ్తాను, ఏదో మా అన్న కోర్స్కి రమ్మన్నాడు, నేను ఆ కోర్స్కి వెళ్తున్నాను, అది కాదు చేయాల్సింది. ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ చేయాలండి స్టూడెంట్స్. మీ బడ్జెట్ ఎంత? యూఎస్లో $10,000 పర్ ఇయర్ నుంచి $1,00,000 వరకు జాబ్స్ ఉన్నాయి, ఫీజులు ఉన్నాయి. $10,000 అంటే $8,40,000 సంవత్సరానికి ఫీజు. ఇవాళ రోజున ఇక్కడున్న చాలా యూనివర్సిటీస్ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలు ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. అన్ని డీమ్డ్ యూనివర్సిటీలు లేదంటే ఈ పాన్ ఇండియన్ యూనివర్సిటీలు కానీ ఎన్ని చూసుకుంటే కనుక వీటి ఫీజులు ఇంకా ఎక్కువ 15-20 లక్షలు కూడా ఉన్నాయి. వేరాజ్ $1,00,000 ఫీజు ఉన్న యూనివర్సిటీ కూడా ఉంది అక్కడ, టాప్ యూనివర్సిటీ. అంటే 80 లక్షలు సంవత్సరానికి ఫీజు ఉండే యూనివర్సిటీ. మనం మాట్లాడే హార్వర్డ్లు, ఏఎల్ యూనివర్సిటీలు ఇలాంటివన్నీ ఆ హై యూనివర్సిటీలు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్, నా బడ్జెట్ ఏంటి? నా బడ్జెట్ $10,000. $10,000 నేను మీకు 100 యూనివర్సిటీలు చెప్తాను యూఎస్లో. యూఎస్లో 4,000 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళాలి? రెండోది కోర్స్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదు, నేను ఇందాక చెప్పినట్టు ఇన్ని రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. స్పెషలైజేషన్ చూస్ చేసుకోండి. 3 లొకేషన్. దెర్ ఆర్ మల్టిపుల్ లొకేషన్స్. నేను మొన్న మాట్లాడుతున్నప్పుడు యూటాలో చాలా ఆపర్చునిటీ ఉంది అని చెప్పని అంటున్నారు. అక్కడ జనాలు తక్కువ ఉన్నారు మన ఇండియన్స్, అక్కడికి వెళ్ళండి. క్యారోలినాలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ మనం చూసుకోవాలి. ఎక్కడుంది మనకి? సౌత్ క్యారోలినా బాగుంటుందా, నార్త్ క్యారోలినా బాగుంటుందా? డోంట్ జస్ట్ లుక్ అట్ 3-4 డెస్టినేషన్స్. సో ఇన్ఫార్మ్డ్ డెసిషన్, whether it be the university, whether it be the course, whether it be the location. అండ్ వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు వెళ్ళబోతున్నారో ఈ స్టూడెంట్స్, ఈ 2025లో వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు 26 ఎండ్కి కానీ 27 కానీ వస్తారు. అప్పటికి మార్కెట్ ఈస్ గోయింగ్ టు గ్రో మచ్ బిగ్గర్. మచ్ బిగ్గర్ అండ్ రెసెషన్ విల్ బి కంప్లీట్లీ గాన్ అండ్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. రెసెషన్ ఈస్ ద బెస్ట్ టైమ్ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ స్టడీస్, to upskill yourself. So this is the best time for them. And వీటితో పాటు వాళ్ళు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నా కెరియర్ అవుట్కమ్ ఏంటి. ఇక్కడ ఒక్క పాయింట్ మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటేనండి, నేను అక్కడికి వెళ్ళగానే పార్ట్ టైం జాబ్స్ చేసుకుని సంపాదించేస్తాను. ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే అదే కదా, ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే నేను సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా నేను అక్కడ చేసుకుని దానిపై కట్టేసుకుంటాను. ఆ మైండ్ సెట్తో స్టూడెంట్స్ వెళ్ళకూడదు. ఇవాళ రోజున లో ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ దొరుకుతున్నాయి. అది మీరు యుఎస్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ కూడా చాలా ఇస్తున్నాయి. సో ఏదైతే ఇస్తున్నాయో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. నా ఎడ్యుకేషన్ లోన్ ఎంత తీసుకుంటాను,
ఈ ఎడ్యుకేషన్ లోను కోర్స్ పూర్తయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఓవర్ ద నెక్స్ట్ 10 years పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయి పార్ట్ టైం జాబ్ చేసుకొని మా పేరెంట్స్కి బరువు ఉండకూడదు, నేను ఫస్ట్ సెమిస్టర్ ఇప్పుడు ఒక 4.5 లక్షలు 5 లక్షలు కట్టినప్పటి నుంచి నెక్స్ట్ డే వెళ్ళిపోయి నా లివింగ్ ఎక్స్పెండిచర్ నేనే చూసుకోవాలి, నా ట్యూషన్ ఫీజు నేనే కట్టుకోవాలంటే అది తప్పు. అసలు అలా ఆలోచించొద్దు. మీకు ట్యూషన్ ఫీజు కష్టం అనుకుంటే లో ఫీజు ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళండి. మంచి స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూఎస్లో, వాటికే వెళ్ళండి. డోంట్ గో టు సమ్ ఏదో పేరు తెలియని యూనివర్సిటీస్, Day 1 CPT అస్సలు వద్దు. ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ మీద సంపాదించుకుందాం లేకపోతే అనే మైండ్ సెట్ మార్చుకోండి. మెయిన్ ఏంటి అని అంటే మంచి యూనివర్సిటీకి వెళ్ళి మంచి కోర్స్ పూర్తి చేసుకొని మీరు ఇంకా గనక బాగా చదువుకుంటే అక్కడ మీకు స్కాలర్షిప్ ఆపర్చునిటీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, టీచింగ్ అసిస్టెంట్ ఆపర్చునిటీ ఇవన్నీ ఉంటాయి. మీరు అయ్యి చూసుకోండి. ఇప్పుడు మన కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, పాలిటెక్నిక్ అని చెప్పి, అక్కడ వెళ్ళే ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకనంటే అది కొంచెం రిమోట్ ప్లేస్లో న్యూయార్క్ నుంచి 3 గంటలు ట్రావెల్ చేయాలి. అక్కడ ఆ సిటీలో లివింగ్ ఎక్స్పెండిచర్ $400 నుంచి $600 బతకచ్చు. అదే న్యూయార్క్లో $1,500 ఖర్చు పెట్టుకోవాలి. కానీ మనందరం ఇక్కడే ఉంటాం, పార్ట్ టైం జాబ్స్ అక్కడే మెక్డానల్డ్స్లో చేయాలి. అదే తప్పు. అది కాకుండా ఇక్కడ నేను ప్రొఫెసర్కి టీచింగ్ అసిస్టెంట్షిప్ చేస్తాను, లేదంటే ఇంకో ప్రొఫెసర్తో రీసెర్చ్ అసిస్టెంట్షిప్ చేస్తాను, లేదంటే ఇక్కడ యూనివర్సిటీలో ఫండింగ్ ఎక్కువ ఉంది, స్కాలర్షిప్ వస్తుందేమో. ఇది కనుక స్టూడెంట్స్ ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ మిస్ అవుతాం వల్లనే అదే ఒకే యూనివర్సిటీకి 800 మంది ఎందుకు వెళ్తారండి, ఒక యూనివర్సిటీకి 2000 మంది ఎందుకు వెళ్తారండి? ఎందుకంటే ఆ యూనివర్సిటీకి అందరు వెళ్ళారు, లేకపోతే అక్కడ లొకేషన్ బాగుంది, లేకపోతే జాబ్స్ ఉన్నాయి. 200 మంది దగ్గర నుంచి 800 మంది వెళ్తే జాబ్స్ ఎవరికి దొరకవు. సో ఇన్ఫార్మ్డ్ డిసిషన్ చేసుకొని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకొని లోన్లు తీసుకొని వెళ్ళి చదువుకుంటే అసలు స్టూడెంట్స్తో పాటు మెయిన్ ఇంపార్టెంట్ పేరెంట్స్ అండి. ఇప్పుడు డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ బై దెమ్సెల్ఫ్, బట్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. వాడు ఎప్పుడైతే నాన్న ఇప్పుడు నాకు ఒక 5-6 లక్షలు ఇవ్వు, నేను వెళ్ళి ఫస్ట్ సెమిస్టర్ ఫీజు పే చేసినప్పటి నుంచి నేను చేసుకుంటాను అని అంటే అసలు ఎట్లా సంపాదిస్తాడు అనేది తెలియాలి కదండి. బయటకు వెళ్ళి ఎక్కడో ఏదో చోట, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్లో చదువుకునేటప్పుడు అవుట్ సైడ్ ద క్యాంపస్ అన్లెస్ ఇట్ ఈస్ ద సేమ్ ఏరియా ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనో, కెనడాలోనో, యూకేలో అనుకోండి పార్ట్ టైం జాబ్ ఈజ్ లీగల్. మీరు ఏ జాబ్ అయినా చేసుకోండి, మీరు చదువుకి జాబ్కి సంబంధం లేదు. యూఎస్లో మీరు ఆన్ క్యాంపస్ ఏదైనా చేయొచ్చు, ఆఫ్ క్యాంపస్ వెళ్తే మీరు సేమ్ వర్క్ యాజ్ యువర్ ఎడ్యుకేషన్ మీరు చేయాలి, అది ఇల్లీగల్. అక్కడ ఒక ప్రాబ్లంలో పడిపోతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత అది మరీ స్ట్రిక్ట్ అవుతుంది అనుకుంటా. గ్యారంటీగా స్ట్రిక్ట్ అవుతుందండి, గ్యారంటీగా స్ట్రిక్ట్ అవుతుంది. అండ్ ట్రంప్ రాకపోయినా కూడా నేనైతే ఇదే సజెస్ట్ చేస్తా, అసలు మీరు ఏది కూడా ఇల్లీగల్. ఇప్పుడు నేను చెప్పాను కదా, 5-6 లక్షల రూపాయలు ఒక సెమిస్టర్ ఫీజు, 4 సెమిస్టర్లు కలిపితే 20 లక్షల రూపాయలు అయింది. మీరు జాగ్రత్తగా పే చేసుకొని లోన్ తీసుకొని ఫుల్ టైం జాబ్, ఇప్పుడు జాబ్ కొంచెం కష్టంగానే ఉందండి, బట్ మనం పంపించిన దానిలో 90% to 92% స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చినాయి. ఈ 8 to 10% ఎవరైతే నాకు అక్కడ ఉండాలని లేదు బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో జాబ్స్ వస్తున్నాయి, టైం పడుతుంది, మీకు 3 years ఓపిక ఉంది, జాగ్రత్తగా వెతుక్కోండి, చూసుకోండి. ఇవన్నీ రావాలంటే మీరు కోర్స్ కరెక్ట్గా చేసి ఉండాలి. ఈ కోర్స్ టైంలో మీరు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంటాయి. మీరు ఏ కంపెనీలో వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తున్నారు, మీరు అక్కడ ఇంటర్న్షిప్ బాగా చేస్తే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు మీరు ఫుల్ టైం జాబ్ చేస్తానికి. వీటి మీద ఫోకస్ చేయకుండా నేను ఎప్పుడు $12, $15 గంటకి ఎంత సంపాదిస్తానా, నేను నెల అయ్యేసరికి నా దగ్గర ₹1,00,000 వచ్చినాయా, నా ఖర్చులు 30-40 వేలు అయితే 60,000 రూపాయలు నా ఫీజుకి సేవ్ చేసుకున్నానా, ఈ 20 లక్షలు నీ 2 ఏళ్లలో సేవ్ చేసుకొని నీ ఫీజులు నువ్వు కట్టేసుకొని ఏం సాధిస్తున్నావు? మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి కూర్చుంటున్నావు. రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకంటే క్వాలిఫికేషన్ లేదు, మళ్ళీ అక్కడ మీరు ఏదో జాబ్ కన్సల్టెంట్ కనుక్కొని దొంగ ప్రూఫ్లు పెట్టుకొని మళ్ళీ ఇదంతా ఒక విషియస్ సర్కిల్ అండి. దీనిలోనే తిరుగుతా పోతున్నారు ఈ స్టూడెంట్స్. సో ప్రాపర్ వేలో లేకపోవడం. ప్రాపర్ వేలో వెళ్ళిన వాళ్ళకి $50,000 to $70,000 బేస్ టార్గెట్ అండి. జాబ్స్ వస్తున్నాయి. $50,000 అని అంటే నెలకి $4,000 నుంచి $5,000. $5,000 అంటే మనం మాట్లాడేది ఆల్మోస్ట్ $4 లక్షల రూపాయలు శాలరీ. మనకి తెలిసిన స్టూడెంట్స్ చాలామంది $100,000 శాలరీస్ వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ $8,000 నుంచి $10,000 జాబ్లు. ఇవన్నీ ఎట్లా వస్తాయి? మీరు కరెక్ట్గా చదువుకొని అప్పుడు మీరు ఇంత జాబ్స్ వచ్చినాయి అనుకోండి, మీ 20 లక్షలు ఎన్నాళ్ళు పడుతుందండి మీకు తీరుస్తానికి? ఎంతోమంది స్టూడెంట్స్ ఇవాళ రోజున
ఇండియాకి ఎందుకు మనకి ఫారెన్ నుంచి అంత ఫండ్స్ వస్తున్నాయి అంటే బికాస్ దే ఆర్ ఏబుల్ టు అర్న్. అవును. సో ఈ ప్రాసెస్లో మనం తెలుసుకోవాల్సింది ఒకటేనండి, స్టూడెంట్స్ అనేది షార్ట్ కట్స్ అనేది ఇట్స్ అ కంప్లీట్ నో. నెవర్ టేక్ ఎనీ షార్ట్ కట్స్, డోంట్ గెట్ ఇన్ టు దిస్ విషియస్ సర్కిల్. మెయిన్లీ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ కెరియర్ అవుట్కమ్స్. ఇది చేసిన నాళ్ళు ఎవరు బాధపడరు. ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఈ శాలరీ చెప్తున్నారు కదా, శాలరీ స్ట్రక్చర్ ఆయన పెంచుతాడు అనేది ఒకటి ఉంది కదా, పెంచుతారా? పెంచే అవకాశం ఉందా? ఆయన పెంచాలని ఎప్పటి నుంచో అంటున్నారండి. పెంచితే కనుక చాలా మంచిదే. అక్కడ ఉన్న అమెరికన్స్కి శాలరీ పెరుగుతుంది, మనకి పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనం ఏదైతే ఈ $45,000-50,000 స్టార్టింగ్ శాలరీ అని చెప్పామో ఇది 10 ఏళ్ళ నుంచి వింటున్నామండి. కానీ నేను చెప్పినట్టు చాలామంది స్టార్టింగ్ శాలరీ $100,000 దగ్గర నుంచి వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు బాగా చదువుకున్నారు అండ్ జాబ్స్ కూడా ఉన్నాయి, అలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆయన కనుక ఈ 50,000 నుంచి బేస్ శాలరీ 75,000 పెంచారనుకోండి, మంచిది. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి గుడ్. అండ్ ఈ అన్ని ప్రాసెస్లో ఒకటేనండి, షార్ట్ కట్స్ లేకుండా జాగ్రత్తగా చదువుకుంటే మీరు కూడా అదే కేటగిరీలోకి వెళ్తారు, ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. సో ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే ట్రంప్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడే గ్రీన్ కార్డ్ ఇస్తారనేది ఇంకొకటి వినిపిస్తుంది సోషల్ మీడియాలో ఫుల్గా. అది ఆయన క్యాంపెయిన్లో ఇచ్చిన ఇదండి. ఆయన అన్నది ఏంటంటే ఎవరైతే ఈ స్టూడెంట్స్ వచ్చి అక్కడ చదువుకుంటున్నారో దే ఆర్ అసెట్స్ టు ది కంట్రీ. అండ్ మీరు కనుక చూసుంటే కనుక న్యూస్లో ఇండియన్స్ ద్వారా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ట్యాక్సేషన్ వస్తుంది. ఇండియన్స్ ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ నాన్ అమెరికన్స్ ఇన్ ది యుఎస్. సో ఆయన అనేది ఏంటి, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ మన యూనివర్సిటీస్లో చదువుకుంటున్నప్పుడు వీళ్ళందరూ దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్ పీపుల్. వీళ్ళు ఇండియాకి వెళ్ళకూడదు, బ్యాక్ ఆ కంట్రీస్కి వెళ్ళిపోతే మనము ఇచ్చిన టెక్నాలజీ వేస్ట్ అయినట్టు. సో అలాంటి వాళ్ళకి అసలు నేను ఇక్కడ ఉండటానికి కష్టపడాలి, ఎట్లా జాబ్ తెచ్చుకోవాలనే బాధ రాకూడదు, డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని చెప్పి అన్నాడు. నేనైతే చాలా కోరుకుంటానండి అది కనుక అయితే చాలా బాగుంటుంది మన ఇండియన్స్కి, మంచి మంచి యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళకి. అది కూడా నేను ఇందాక చెప్పినట్టే అది కూడా అంత ఈజీ కాదు, దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంది. అండ్ మేబీ చాలా మంది అన్నట్టు అది ఒక గిమ్మింగ్ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనము అది ఆయన గ్రీన్ కార్డ్ ఇస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన ఇంటెంట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే మంచి యూనివర్సిటీస్లో చదువుకున్న స్టూడెంట్స్కి స్కిల్డ్ వాళ్ళని మేము స్వాగతిస్తాము అనే కాన్సెప్ట్ ఆయనది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్తో కనుక మీరు చెప్పే కాన్సెప్ట్ ఆలోచించారనుకోండి, అందరినీ తరిమేస్తారు, అందరినీ పాడగొట్టేస్తారంటే ఇంకా అప్పుడు వాళ్ళు ఏం లేదు, వాళ్ళందరినీ పాడగొట్టేశారనుకోండి, అక్కడ టెక్నాలజీ సపోర్ట్ చేస్తానికి ఎవరు ఉంటారు అక్కడ? ఇంకా ట్రంప్ కూర్చొని చేసుకోవాలి. ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనేది ఆయన బేసిక్ స్లోగన్ కదా. ఈ అమెరికా ఫస్ట్ అనే దాంట్లో యూనివర్సిటీల్లో జనరల్గా క్యాంపస్ ఇంటర్వ్యూలు పెడతారు కదా, దాంట్లో అమెరికన్స్కే ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆయన ఏదో తయారు చేస్తున్నారు సిస్టమ్ అనేది ఒకటి వినిపిస్తుంది, అది నిజమేనా? ఇది నేను పెద్దగా వినలేదండి. కానీ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఇప్పుడు అమెరికన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీరు అక్కడ వెళ్ళి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ క్లాస్లో వెళ్ళి కూర్చుంటే 10 మంది అమెరికన్స్ ఉంటే 200 మంది ఇండియన్స్ ఉన్నారు అనుకోండి, జాబ్లు 20 ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు ఆయన? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్ ప్రోగ్రామ్స్ తీసుకునే అమెరికన్స్ చాలా తక్కువ మంది. మీరు చెప్పే దాంట్లో చాలా తక్కువ మంది, +2 కిందే డ్రాప్ అయిపోతుంటారు. అసలు యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్ అండి. మీరు కనుక ఏదైనా క్లాస్లోకి వెళ్ళారనుకోండి, మన వాళ్ళందరూ 21 సంవత్సరానికి మాస్టర్స్ చదవాలి, అవునా? మీరు అక్కడ 21 సంవత్సరానికి అక్కడ ఇంకా బ్యాచిలర్స్ 2వ సంవత్సరం 3వ సంవత్సరం గ్యాప్ ఇయర్ తీసుకుంటారు. అలా కంటిన్యూస్ ఎవరు చదవరు. ఎందుకంటే అక్కడ సిస్టమ్ ప్రకారము వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళే సంపాదించుకోవాలి. ఎక్కడో రిచ్ పేరెంట్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ వాళ్ళే సంపాదించుకోవాలి. ఎట్లా సంపాదించుకుంటారు వాళ్ళు? ఎక్కడి నుంచి సంపాదించుకుంటారు? సో బ్రేక్ తీసుకొని సంపాదించుకొని మళ్ళీ ఎడ్యుకేషన్కి వచ్చి వాళ్ళకి అంత ఫోకస్ లేదు ఎడ్యుకేషన్ మీద. అది కాక ఉన్న కొంతమంది ఫోకస్, ఎస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో అందువలన మీరు కనుక అక్కడ చూస్తే టెక్నాలజీ పరంగా యుఎస్ హ్యాస్ టు డిపెండ్ టెక్నాలజికల్లీ స్కిల్డ్ యూత్ పరంగా కనుక చూసుకుంటే ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ఇండియా ఫర్ షూర్. సో ఒకవైపు ఏమో కెనడా వాళ్ళు తరివేస్తున్నారు అనేది ప్రచారం, ఇంకొక వైపు ఏమో ట్రంప్ వస్తున్నాడు, ట్రంప్ అందరినీ వెనక్కి పంపిస్తాడు అనేది ఒకటి. ఇప్పుడు ఈ భయానక వాతావరణం ఉంది కదా, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు అక్కడ మీరు కెనడా కనుక చూసారనుకోండి, ట్రాడో గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఐసీయూలో ఉంది.
అసలు ఎట్లా ఈ టర్మ్ ఫినిష్ చేద్దామా, ఎందుకంటే వాళ్ళల్లోనే వాళ్ళు కొట్టుకోటాలు, వాళ్ళ మనుషులే ట్రాడు గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదని చెప్తాము, వీటన్నిటిని ఎట్లా కొట్టా ఆయన అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి ఈ ఖాళిస్తాన్ లీడర్స్ గురించి మోడీ గారితో గొడవ పడతాము, అక్కడ డిప్లొమాట్స్ అక్కడ ఇక్కడ మొత్తం జనాలు తీసుకెళ్ళిపోతాం. మన క్యాండియన్ ఎంబసీలో 27 మంది ఉన్నోళ్ళు వాళ్ళ రోజున 4 ఉన్నారంట. అక్కడ మనం టిట్ ఫర్ టాట్ అని అక్కడున్న 19 మందిలో నుంచి 2 ఉండేట్టు మనం చేసాము. ఇదంతా కూడా ఒక జియో పొలిటికల్ సినారియో నడుస్తుందండి. అండ్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఎలక్షన్ ఇయర్, సో దాన్ని సపోర్ట్ చేసుకోవాలని నేను చూస్తున్నాడు. అక్కడ కూడా సేమ్ స్టోరీ. 2021 చాలా తక్కువ నెంబర్స్ వెళ్ళారు, 22-23 విపరీతంగా నెంబర్స్ వెళ్ళారు. ఎందుకనంటే ఓపెన్ చేశారు. అండ్ కెనడా ఈజ్ అ వెల్కమ్స్ మైగ్రేషన్, రైట్? వాళ్ళు సంవత్సరానికి మేము 400,000 మంది అంటే 4 లక్షల మందిని మేము తీసుకోబోతున్నామని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్ళుగా తీసుకుంటున్నారు. ఈవెన్ డైరెక్ట్ కెనడా ఇమిగ్రేషన్ మేము చేసినప్పుడు కూడా కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని చెప్పి పాయింట్ బేస్ సిస్టమ్ మీద, అసలు జాబ్ సంబంధం లేదు, ఎడ్యుకేషన్ సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ బేస్ మీద, అదేంటంటే వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్సు, వాళ్ళ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, వాళ్ళ ఏజు, ఇవన్నీ కేటగిరీ బేస్ మీద ఒక కెనడా ఎక్స్ప్రెస్ సిస్టమ్ది ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని ఒకటి క్రియేట్ చేసి, పాయింట్ సిస్టమ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కెనడాకి ఇచ్చేసి పంపించాం. మేము 1000 మందిని పంపించాం ఈ లాస్ట్ 10 ఏళ్లలో. సో వాళ్ళు దే ఆర్ ప్రో ఇమిగ్రేషన్ అగైన్. కానీ అగైన్ ద సేమ్ ఇన్ఫ్లక్స్ ఇన్ ద లాస్ట్ 2 years హ్యాస్ బీన్ క్రేజీ. విపరీతంగా వెళ్ళిపోయారు. సో అక్కడ మళ్ళీ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవటము, ఆ ఛాలెంజెస్, అక్కడ హౌసింగ్ ఉండకపోవటము, దానివల్ల హౌసింగ్ది పెరుగుతాము, ఇలాంటి ఛాలెంజెస్ వల్ల మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ స్టక్ అయ్యారు. సో ఇది మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లక్స్ని వాళ్ళు మేనేజ్ చేసుకోలేక ఈ సంవత్సరం కష్టపడుతున్నారండి. సో అక్కడ కూడా స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే పాయింట్. ఇప్పుడు స్టూడెంట్ డైరెక్ట్ స్కీమ్ అనేది SDS కూడా క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది వీసాస్ అని. వీటన్నిటిలో కూడా స్టూడెంట్స్ ఒకటేనండి పాయింట్. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. 2 ప్రావిన్సెస్, అక్కడ స్టేట్స్ని ప్రావిన్సెస్ అంటారు. 9 ప్రావిన్సెస్ ఉంటే 2 ప్రావిన్సెస్. ఒకటేమో బ్రిటిష్ కొలంబియా, ఇంకోటేమో ఆంటారియో. బ్రిటిష్ కొలంబియా అంటే వాన్కూవర్ సిటీ, ఆంటారియో అంటే టొరంటో సిటీ. మన పిల్లలందరూ అక్కడికి వెళ్ళి చదివారు. మానిటోబా మర్చిపోయారు, నోవా స్కాషియా మర్చిపోయారు, సాస్కెచ్వాన్ మర్చిపోయారు. ఇదే గోలలో అంటే మళ్ళీ నేను చెప్పేది ఒకటే, మన కోర్స్ ఏంటి, మన కెరియర్ అవుట్కమ్ ఏంటి. సేమ్ అమెరికా సిచ్యువేషన్ అక్కడ కూడా క్లియర్గా అర్థం చేసుకొని అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్స్, అక్కడైతే మీకు ఈ ప్రాబ్లం కూడా లేదు. పార్ట్ టైం జాబ్ ఈజ్ లీగల్. కెనడాలో లీగల్. ఆ కెనడా పార్ట్ టైం జాబ్స్ 40 hours నుంచి 24 hours తగ్గించారు. ఎందుకనంటే ఈ పోస్ట్ కోవిడ్ టైంలో 40 hours నుంచి అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అని చెప్పి కండిషన్ పెట్టారు. నో ప్రాబ్లం విత్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ దే ఆర్ గోయింగ్ టు డూ అని చెప్పని కండిషన్ పెట్టారు. సో ఈ ప్రాసెస్లో ఏమైపోయింది, ఈ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ అయిపోయేసరికి పార్ట్ టైమ్స్ ఎక్కువ అయిపోయి అన్నీ. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ గెట్ డైవర్టెడ్ అండి. చాలామంది ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకున్నామా. మన ఇండియన్స్ స్టూడెంట్స్ కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్ అగైన్. అక్కడ కూడా ఏంటంటే ఈ 2 years కోర్స్ని 3 ఏళ్ళ పాటు ఎట్లా చేద్దామా, లేకపోతే 4 ఏళ్ళ పాటు చేద్దామా, ఒక బ్రేక్ తీసుకొని ఫుల్ టైం పార్ట్ టైం చేసుకుందామా. వాడికి నెలకి 1-2 లక్షల డబ్బులు కనిపిస్తాయి. అది నేను 2 ఏళ్ళు అయ్యేసరికి 40 లక్షలు సేవ్ చేసుకున్నాను, ఇంటికి డబ్బులు పంపించాను. పేరెంట్స్ కూడా క్వశ్చన్ చేయాలి, అరే నువ్వు క్లాస్కి వెళ్తున్నప్పుడు నువ్వు ₹1,00,000 ఇంటికి ఎట్లా పంపిస్తున్నావు, నువ్వు ఫీజులు ఎట్లా కట్టుకుంటున్నావు, నీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా కవర్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ కనుక మనం రీసెట్ చేసామనంటే మళ్ళీ స్టూడెంట్స్ అక్కడ ఏ ప్రావిన్స్కి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి, కెరియర్ అవుట్కమ్ ఏంటి అని కనుక ప్లాన్ చేసుకుంటే ఛాలెంజ్ ఉండదు. సో మొత్తం వరల్డ్లో మన వాళ్ళు ఎక్కువ వెళ్ళేది US, కెనడా, ఆస్ట్రేలియా, UK, న్యూజిలాండ్. ఇవే ఈ 4 న్యూజిలాండ్ కూడా చాలా తక్కువ. న్యూజిలాండ్ ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు కానీ ఈ మధ్య న్యూజిలాండ్ బాగా తగ్గిపోయింది. ఈ 4 Big 4 అంటారు, US, UK, ఆస్ట్రేలియా, కెనడా. సో వీటిలో ఈ లాస్ట్ 4 ఏళ్లలో కనుక చూస్తే హైయెస్ట్ నెంబర్స్ వెళ్ళింది US అండ్ యూకేకి బాగా వెళ్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే యూకేకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ ఇచ్చారు. వాళ్ళు బ్రెగ్జిట్ అయిన తర్వాత యూరోప్ నుంచి ఎక్కువ సపోర్ట్ లేదని చెప్పి ఇండియన్స్ కూడా ఎక్కువ కావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో UK అండ్ US హ్యావ్ బీన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద చార్ట్, ఫాలోడ్ బై కెనడా. కెనడా అయితే ఒక సంవత్సరం అందరికన్నా ఎక్కువ నెంబర్స్ వెళ్ళారు ఇండియా నుంచి అని చెప్పని అన్నారు.
ఒక రకంగా చెప్పండి, మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే కెనడాకి నార్త్ నుంచి ఎక్కువ మంది వెళ్తారండి. వేరస్ యుఎస్కి మన తెలుగు రాష్ట్రాలు సౌత్ నుంచి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలానే గుజరాత్ నుంచి కూడా బాగానే ఉంటుంది. ఇంకా యూకే కంటారా మన సౌత్ తెలుగు రాష్ట్రాలు బాగున్నాయి అండ్ వేరే సిటీస్ కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఈ కోవిడ్ తర్వాత కొంచెం తగ్గింది నెంబర్స్, బికాజ్ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ చాలా గట్టిగా పెట్టుకున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్లోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు కూడా ఇమిగ్రేషన్కి లిమిటేషన్స్ కండిషన్స్ పెడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే హోల్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ డిపెండ్ ఆన్ ఇండియన్ యూత్ అండి. సో మేబీ ఒక 1-2 years వాళ్ళు బ్రేక్స్ అయ్యొచ్చేమో, కానీ నెక్స్ట్ డికేడ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫర్ ది ఇండియన్ యూత్స్. సో వరల్డ్ వైడ్ మీరు ఈ వార్స్ జరుగుతున్నాయి కదా, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సరే డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఈ మనం చెప్పుకున్న ఈ కంట్రీస్ అన్నిటికీ ఎంతో కొంత రిలేషన్ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు స్టూడెంట్స్ ఏ కంట్రీకి పోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తారు? మీరు కనుక చూస్తే ఈ బిగ్ ఫోర్లోనే మనకి లాస్ట్ ఇయర్ పార్లమెంట్ రిపోర్ట్ ప్రకారము 1.3 million అంటే 13 లక్షల మంది ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళారండి. దానిలో ఈ బిగ్ ఫోర్ అంటే బిట్వీన్ యుఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ 7-8 లక్షల మంది ఈ కంట్రీస్కే వెళ్ళారు. ఇంకా ఈ రష్యా, యుక్రెయిన్, తర్వాత కొంచెం చైనా ఇలాంటి వాటికి కొంత మోర్ ఆఫ్ మెడిసిన్ స్టూడెంట్స్ వెళ్ళారు. ఎక్కడికి? వేరే కంట్రీస్, రష్యా, యుక్రెయిన్, చైనా ఇలాంటి వాటికి అదొక 1,00,000 పైగా వెళ్ళారు. ఇంకా మిగతా అంతా మాట్లాడితే మీరు మలేషియా, సింగపూరు, యుఏఈ కానీ, దాని తర్వాత ఈ మధ్య జపాను, సౌత్ కొరియా ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ వెళ్తూ ఉన్నారు. సో మీరు ఎట్లా చూసినా కూడా ఈ 4 కంట్రీస్ ఇస్ ద బిగ్గెస్ట్ వాల్యూమ్ స్టూడెంట్స్ వెళ్ళేది. వీటిలో కూడా మీరు కనుక చూసుకుంటే US has got a stronger economy than any of the countries in the whole world, and of course the technology capital adi. So opportunities guaranteega, and the number of universities what US has got, 4,000 యూనివర్సిటీస్ అంటే నేను ఇప్పుడు చెప్పా కదండి, ఈ కంట్రీస్ అన్నిట్లో కలిపి ఉన్న నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఒక యూఎస్లోనే ఉన్నాయి, రైట్? అండ్ ఈ మధ్య చైనాకు కూడా కొంతమంది వెళ్తున్నారు. సో US should always be on the radar if you are looking for technology, followed by UK, Canada and Australia. సేమ్ ఇప్పుడు ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి? ఆపర్చునిటీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీని తీసుకోండి. జర్మనీ దే వాంటెడ్ మోర్ స్టూడెంట్స్ టు కమ్. ఫ్రాన్స్ దే వాంటెడ్ టు కమ్ హ్యావ్ మోర్ స్టూడెంట్స్. ఐర్లాండ్ వాంటెడ్ టు హ్యావ్ మోర్ స్టూడెంట్స్. ఏది మాట్లాడినా వేలల్లోనే ఉన్నారు స్టూడెంట్స్. మనం మిగతా కంట్రీస్ మాట్లాడేది మనం లక్షల్లో ఉన్నాము, వీళ్ళు వేలల్లోనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యూనివర్సిటీస్ కానీ అంత సపోర్ట్ చేయగలిగేట్ లేవు. అండ్ ఆల్సో అన్ని కంట్రీస్లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కొంచెం హెవీగా ఉంది. సో ఈ కంట్రీస్ కూడా బాగుంటాయండి. స్టూడెంట్స్ కనుక జాగ్రత్తగా ఇది కూడా మళ్ళీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఏదో ఇప్పుడు ఆ కంట్రీకి వీసా వచ్చేసింది కదా ఎన్రోల్ వెళ్ళిపోదాము అనే పాయింట్ కాకుండా ఆ కంట్రీ వెళ్ళేది ఏంటి, మన కెరియర్ అవుట్కమ్ ఏంటి, మనకు అక్కడ అండర్స్టాండింగ్ ఏంటి, నిజంగా మనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవటము, అక్కడ కరెక్ట్గా ఎట్లా కెరియర్ అవుట్కమ్లో ఎట్లా ఫోకస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10 కోట్లు ఉంటే కనుక గ్రీన్ కార్డు వచ్చేస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా. ఏంటి అసలు అది? అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ EB-5 అండి. మొన్న లాస్ట్ ఇయర్ వరకు కూడా అది 5 కోట్లే ఉండేది. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ EB-5. ఎక్కడంటే ఒక ఏదైతే బిజినెస్ విచ్ సపోర్ట్స్ లోకల్ జాబ్స్ ఇన్ దట్ రూరల్ ఏరియా ఆఫ్ దట్ స్టేట్ ఆఫ్ ద US, అది EB-5 కేటగిరీ కింద అప్రూవల్ అయిన బిజినెస్లో మనం కనుక ఇన్వెస్ట్ చేసామనుకోండి, EB-5 వీసా అనేది అప్రూవ్ చేస్తారు. ఆ EB-5 వీసా అప్రూవ్ చేస్తే ఏమవుతుందంటే మన ఫ్యామిలీ మొత్తానికి, అంటే హస్బెండ్, వైఫ్ ప్లస్ 2 kids హూ ఆర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 21 years, ఈ మొత్తం ఫ్యామిలీకి EB-5 ప్రాసెసింగ్ చేస్తారు. అంటే డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చేస్తారు. సో ఈ మొన్నటి దాకా $5 లక్షలు ఉండేది, ఇప్పుడు $8,50,000 చేశారు లాస్ట్ ఇయర్. లేదంటే దానికి ముందు 4.5 కోట్లే. 4.5 కోట్లు పెడితే కనుక ఆ బిజినెస్లోకి మన డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసి అది ఒక 3 years to 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు దాకా మన డబ్బులు మనకి ఇవ్వరు.
దాని తర్వాత ఆ బిజినెస్లో మనం కావాలంటే ఇంకా రీఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఆ డబ్బులు మనకు బ్యాక్ ఇచ్చేస్తారు. వెరీ స్మాల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 1% 2% ఇస్తారు ఫర్ పీపుల్. కానీ ఆ అమెరికన్ సిస్టమ్ ఏంటంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఏదైతే బిజినెసెస్ విచ్ కెన్ క్రియేట్ జాబ్స్ ఇన్ దట్ కౌంటీ అనేది క్రియేట్ చేసి, అక్కడ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి దానికి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి డైరెక్ట్గా మనకి గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. సో ఇది జనరల్గా 2 to 3 years లోపల మనకు ఫస్ట్ వీసా ఇచ్చి దాని తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చేసి విత్ ఇన్ 2 to 3 years, సమ్ టైమ్స్ మ్యాక్సిమం 5 years లోపల డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు దానికి కూడా కత్తిరైపోతున్నాడు ట్రంప్ అనేది కదా. అంటే ఆల్రెడీ అది తగ్గించున్నారండి ముందుతో పోల్చుకుంటే. ఒక రకంగా చెప్పాలంటే ముందు కోటా సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అది దానిలో కూడా మన ఇండియన్స్కి చాలా టైం పట్టేది. ఆ కోటా సిస్టమ్ తీశారు, కంట్రీ బై కంట్రీ స్కేల్ తీయాలని చెప్పని అన్నారు. దానికి కూడా కత్తరేయబోతున్నారంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్ పరంగా గ్యారంటీగా EB-5కి కత్తరేయరు. అసలు మీరు కోటా సిస్టమ్ అని చెప్తే నాకు గుర్తొస్తుంది, H-1Bలో కోటా సిస్టమ్ తీసేయాలని చెప్పని ఆయన ప్రపోజ్ చేస్తున్నాడు. ఎందుకనంటే కంట్రీ బై కంట్రీ ఇండియన్స్కి ఇన్నే ఉండాలి, ఇలాంటి ఒక కండిషన్ ఉంటుంది. అవునా, ఈవెన్ గ్రీన్ కార్డ్ కూడా ఆ కోటా సిస్టమ్ తీయాలనే పాయింట్. మనకి ఎందుకు ఇవాళ రోజున గ్రీన్ కార్డ్ కొంతమందికి 10 ఏళ్ళు, కొంతమందికి 20 ఏళ్ళు, కొంతమందికి 100 ఏళ్ళు వెయిటింగ్ ఉందని చెప్తున్నారు చూసారా. ఎందుకంటే కంట్రీ బై కంట్రీ ఇది ఇచ్చారు. సో మరి అదే ట్రంప్ క్యాంపెయిన్లో ఆయన ఏమన్నాడు, ఈ కంట్రీ బై కంట్రీ అనేది కాదు, స్కిల్ బేస్డ్ మారుస్తాను అని చెప్పని అంటున్నాడు ఆయన. అంటే ఇక లాటరీ తీసేస్తారు అంతేనా? లాటరీ అనేది లాటరీ తీసేసి, లేకపోతే ఈ కోటా సిస్టమ్ తీసేసి, ఇప్పుడు కోటా ఉందండి, ఇప్పుడు లెట్సే గ్రీన్ కార్డు ఈ సంవత్సరానికి 1,00,000 మందికి ఇస్తున్నాం. దాని ప్రకారం ఇండియా యాజ్ అ కంట్రీ విల్ గెట్ 7,000 వీసాస్. ఫిలిప్పీన్స్కి మళ్ళీ ఒక 5,000, చైనాకు ఒక 5,000 అట్లా ఇస్తున్నాడు. దానివల్ల ఇండియన్స్ ఇంతమంది లైన్లో ఉన్నారు. ఆయన అనేది ఏంటి, యూనిట్ మొత్తం అన్ని వరల్డ్ మొత్తాన్ని యూనిట్ చేసి దానిలో కూడా స్కిల్ బేస్డ్, లేకపోతే ఎవరైతే ప్రయారిటీ బేస్డ్ ఉన్నారో వాళ్ళని ముందు తీసుకురావాలంటాడు. సో ఇప్పుడు మీరు గనక ఎలా అయితే కెనడా చెప్పానో పాయింట్ బేస్డ్ సిస్టమ్ లాగా, ఇవాళ రోజున హైలీ స్కిల్డ్ ఎక్కువ శాలరీ వచ్చే వాడికి ప్రయారిటీ ఇస్తాడు. సో అప్పుడు మనది 7,000 ఏకంగా 50,000 అయిపోతాయి, ఎందుకంటే మనం ఆ కేటగిరీలో ఉన్నాం. సో అది కూడా ఒక ప్రపోజల్ ఉంది. సో ఇప్పుడు దానికి వైపు వెళ్ళిపోతారా? బిజినెస్ మ్యాన్ కాబట్టి గ్యారంటీగా వెళ్ళాలి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, మనకేంటంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఓన్లీ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ప్రపోజల్ కూడా ఆయన చెప్పున్నాడు, రైట్, వేర్ హి హస్ సెడ్ దట్ ఈ కోటా సిస్టమ్ ఫర్ గ్రీన్ కార్డ్ మార్చేయాలి, ఐ వాంట్ టు రీసెట్ ఇట్ అండ్ మేక్ ఇట్ లైక్ కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ లాగా, వేర్ మంచి స్కిల్ ఉండి యంగర్ ఏజ్ ఉన్నోళ్ళు, దాని తర్వాత హయ్యర్ శాలరీ కేటగిరీ, హయ్యర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళని ప్రయారిటైజ్ చేయాలని చెప్పనే పాయింట్ ఆయన చెప్తున్నాడు. అది కనుక అయితే ఇండియన్స్కి అది బ్లెస్సింగ్. ఈ గ్రీన్ కార్డ్ సిస్టమ్ ఆఫ్ 100 years వెయిటింగ్ అని ఏదైతే చెప్తున్నారో దట్ విల్ బీ కమింగ్ డౌన్ డ్రాస్టికలీ, ఎందుకంటే మన వాళ్ళు స్కిల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. సో ఏదైతే మనము కాన్స్ మాట్లాడుతామో దానికన్నా ప్రోసే ఎక్కువ ఉంటాయని నేనైతే గ్యారంటీగా నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోసే ఎక్కువ ఉంటాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది, బట్ నెగిటివ్ షేడే ఎక్కువ వస్తుంది. బట్ పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి బిజినెస్ కాబట్టి. పాజిటివ్ ఉంటుంది. అండ్ ఒకటేనండి, ఇప్పుడు మాత్రం ఇండియన్ సపోర్ట్ అమెరికాకి కంపల్సరీ కావాల్సిందే. సో లెట్స్ బీ ఆప్టిమిస్టిక్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ టైం. సో అక్కడ ఉండే స్టూడెంట్స్ ఇప్పుడు 19 వెళ్ళాలి కదా, 19 నుంచి 23 వరకు వెళ్ళిన వాళ్ళు ప్యాక్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి మహా అయితే ఇంకొక 1 year 2 years ఉంటుంది కదా, ఇది ఓపీటీ, వాళ్ళందరూ వెనక్కి రావాల్సిందేగా. అవసరం లేదండి, అంటే నేను అదే చెప్పాను, మళ్ళీ వీళ్ళందరూ ఎట్లా వాళ్ళని స్కిల్ చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన దురదృష్టం ఏంటంటే మన స్టూడెంట్స్ ఎవరన్నా ఏదన్నా చెప్తే ఈజీగా నమ్మేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ 4,000 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయని చెప్పాను, దానిలో పనికిమాలని ఒక 100 యూనివర్సిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 4,000లో 100 200 అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. లెస్ దెన్ 5% పనికిమాలను ఉంటాయి. అవి ఎలాంటివి అంటే Day 1 CPT అంటారు. వాటికి ఏంటంటే స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడో ఆన్లైన్లో క్లాసెస్ చేసామని అంటారు, సెమిస్టర్కి ఒకసారి వెళ్ళి అక్కడ కాలేజ్లో చేసి వచ్చామని అంటారు. ఇది దేనికండి? అసలు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి Day 1 CPT అవసరం ఉందండి? వీళ్ళు వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి. నువ్వు ఇలాంటి కాలేజీలు ఇప్పుడు మంచి యూనివర్సిటీలో వీసాలు వచ్చిన వాళ్ళు ఆ వీసాల దగ్గర ఆ యూనివర్సిటీస్లో వదిలేసి ఇప్పుడు ఈ యూనివర్సిటీలో $15,000 $20,000 ఫీజు అండి, మంచి యూనివర్సిటీ, ఓకే,
అది వదిలేసి ఇక్కడ $7,000 $5,000 ఫీజు, ఎందుకంటే ఆడికి అసలు చదివే లేదు కదా, ఊరిని నామకే వాసి డిగ్రీ ఉంది అని చెప్పి చూపిస్తానికి నువ్వు వెళ్ళి ఇక్కడ చదువుతావు. ఇలా అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళే వాళ్ళు బాగా పెరుగుతుంది ఈ మధ్య సంఖ్య. ఎందుకంటే అక్కడ ఎవడో ఉన్న పనికి మాలిన ఫ్రెండో లేకపోతే ఎవడో రిలేటివో లేకపోతే ఎవడో కన్సల్టెంటో చెప్తాడో వెళ్ళిపోరా బాబు, అక్కడికి వెళ్ళిపోతే నీకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సంపాదించుకోవచ్చు అండి. ఇలాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుందండి. ఇక్కడ మాత్రం నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీసెర్చ్ కరెక్ట్గా చెయ్యండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను, కరెక్ట్ రీసెర్చ్ చెయ్యండి. ఎవరి దగ్గర కన్సల్టింగ్కి వెళ్తున్నారో ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మన కంపెనీ లాంటిది ఉంది, AIRC అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ సర్టిఫైడ్ కంపెనీ, ICEF సర్టిఫైడ్ కంపెనీ, మనకి నాఫ్సాతో క్లోజ్ కోఆర్డినేషన్ ఉంది, ఇండో అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కలుస్తాం, ఎడ్యుకేషన్ USAతో పాటు కలిసి వర్క్ చేస్తాం, US కాన్సులేట్తో కలిసి వర్క్ చేస్తాం. ఇలాంటి కంపెనీస్ అడ్వైస్ కరెక్ట్గా చేస్తాయి. ఇలాంటి ఇవన్నీ ఏమి లేకుండా పుట్టగొడుగులాగా చిన్న సందులో ఒకడు ఎవడో పెట్టాడు, అక్కడికి వెళ్తాడు. అక్కడికి ఎందుకు వెళ్తాడు, ఎవడో ఫ్రెండ్ తీసుకెళ్ళాడు అని చెప్పని అంటాడు. ఆడికి అసలు సర్టిఫికేషన్ ఉందా, గైడెన్స్ ఉందా, అసలు పార్ట్నర్షిప్ ఉందా? మనకి 300 యూనివర్సిటీస్తో పార్ట్నర్షిప్ ఉంది US లో. ఆడికి అసలు ఒకటి ఉండదు, ఎవరి దగ్గర నుంచో ఏదో అడ్మిషన్ తెప్పించేసుకుంటాడు. ఈ ప్రాసెస్లో వీళ్ళు చేసుకునేది ఏంటంటే వాళ్ళని వాళ్ళు హామ్ చేసుకుంటున్నారు, వాళ్ళు హామ్ చేసుకుని అక్కడి నుంచి వీడియోస్ పెడుతున్నారు, మీరు ఎవరు అమెరికా రావద్దు, ఎవరు అమెరికాకు రావద్దు, ఇక్కడ వస్తే మీరు నాశనం అయిపోతారు, ఇవన్నీ. కానీ ఎంతమంది బాగుపడుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా గురించి కూడా మర్చిపోండి, మంచి కన్సల్టెంట్స్. ఇప్పుడు ఇవాళ రోజున అందరికీ చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ కొడితే యూనివర్సిటీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కరెక్ట్గా రీసెర్చ్ చేసుకోండి, కరెక్ట్ వెబ్సైట్స్కి వెళ్ళండి, కరెక్ట్గా యూనివర్సిటీతో కోఆర్డినేట్ చేసుకోండి. లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎవరో ఒకళ్ళ దగ్గర ఎట్లా కూడా చేసుకోవాలి. Day 1 CPT అనేది అసలు బూత్ అండి, దానికి అసలు వెళ్ళకూడదు. నేను ఇక్కడ అందరికీ చెప్తుంది అదే, ఆ కేటగిరీలోకి మీరు వెళ్ళొద్దు, అసలు వెళ్ళి కాంప్లికేట్ చేసుకోవద్దు. మంచి పబ్లిక్ యూనివర్సిటీస్లో చదవండి, మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదవండి, క్లియర్ కెరీర్ అవుట్కమ్ పెట్టుకోండి, పార్ట్ టైమ్స్ మీద ఫోకస్ చేయొద్దు. వస్తే సరే ఎంతో కొంత మన పాకెట్ మనీకి సేవ్ అయిందో లేకపోతే కొంచెం లివింగ్ ఎక్స్పెన్సెస్ అయినాయో అనుకోండి, ప్రాపర్గా లోన్ తీసుకోండి. అండ్ పేరెంట్స్కి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ 2 సంవత్సరాలు చాలా క్రిటికల్. వాళ్ళకి మీరు కరెక్ట్గా సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోండి, మీ దగ్గర సేవింగ్స్ ఉంటే పంపించండి. 2 ఏళ్ల తర్వాత వాళ్ళు సంపాదించుకోవడం స్టార్ట్ చేస్తారు. మనకి ఏ కంట్రీలో లేనట్టు US లో 2 years తర్వాత 3 years పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ ఉన్నాయి. ఆ టైంలో కరెక్ట్గా వెతుక్కోండి, కరెక్ట్ వీటికి వెళ్తే ప్రాబ్లం గ్యారంటీగా ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా సరే డెఫినెట్గా అక్కడ మంచి జరగబోతుంది. ఇండియన్స్కి స్కిల్ ఉన్నారు కాబట్టి, స్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం డోకా లేదు. ట్రంప్ వచ్చినందువల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంది ఇండియన్స్కి అనేది సుపర్ గారు చెప్తున్నారు. సో రాబోయే రోజులు ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.